పెళ్ళికి మేము కూడా రెడీ అయిపోతాము. మనం డైరెక్ట్ గా సీడ్స్ అయితే 1 టేబుల్ స్పూన్ పితాంబరి వాటర్ లో ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నానబెట్టి తన పాప థింగ్స్ అన్ని కూడా ఒక బాక్స్ లో అయితే నేను చీకు ఇద్దరం కూడా బయటకి అయితే వెళ్తున్నాము కొంచెం. హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నర్మదా వ్లాగ్స్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. ఇంకా నిన్న అమావాస్య కదా, ఇదైతే మండే వ్లాగ్. నిన్న క్లీన్ చేస్తూ ఉన్నప్పుడు పద్దు అన్నాడు, ఒక మాబ్ స్టిక్ తీసుకోండి, ఏంటి ఇలా క్లీన్ చేస్తున్నారు ఇద్దరు అనేసి. బట్ అమ్మ వచ్చేసి ఆడవాళ్ళు ఇలా వర్క్ చేస్తేనే ఫిట్గా ఉంటారు, బాడీ పార్ట్స్ అన్నీ యాక్టివ్గా ఉంటాయి, అన్నీ కూడా ఎంగేజ్ అవుతాయి అనేసి చెప్పింది. మేబీ అందుకే అనుకుంటా అమ్మ కూడా అంత ఫిట్గా ఉంది. ఇక నేను అమ్మ చెప్తే వింది కదా, సో అమ్మ ఏం చెప్తే అదే ఫాలో అవుతూ ఉంటాము. అందుకే మేబీ నేను కూడా ఫిట్గా ఉన్నానేమో అని అనిపిస్తుంది. బయట అయితే క్లీన్ చేస్తూ ఉన్నాను. ఫిట్గా ఉన్నాము అంటే ఏదో పర్ఫెక్ట్గా ఉన్నాము అనేసి చెప్పట్లేదు. అంటే ఇప్పుడు ఎక్కువ ఒబేస్ అవ్వకుండా, అంటే ఉండాల్సిన వెయిట్ కన్నా ఎక్కువగా ఉండడము, లేదా తీరా తక్కువగా ఉండడం కాకుండా వెయిట్ మేనేజ్మెంట్ అయితే మంచిగా ఉంది. అలా చెప్తున్నానన్నమాట. ఇక బయటంతా కూడా క్లీనింగ్ అయిపోయింది. లోపలంతా కూడా ఫస్ట్ అమ్మ నేను ఇద్దరం కలిసి క్లీన్ చేసుకున్నాము. మన చీకు చూడండి ఎంత తొందరగా లేచాడో. స్కూల్ ఉన్నప్పుడు లేవడు కానీ. ఏనన్నా హాయ్ చెప్పు ఫ్రెండ్స్కి. హాయ్ చెప్పు బంగారు. నేను మ్యూట్ చేశాను ఇప్పుడు మీతో మాట్లాడాలి అనేసి, సో అందుకనేసి చెప్పట్లేదు. చెప్పే లవ్వో లవ్వు. సైకిల్ ఇచ్చేద్దాం అట్లయితే. పూజ అంతా కంప్లీట్ చేసుకున్న తర్వాత ఇంకా కుకింగ్ అయితే స్టార్ట్ చేసుకుంది. అమ్మనే చేసింది, నేను వేరే వర్క్స్ ఉంటే చూసుకున్నాను. ఇక ఈరోజైతే పలావ్ చేస్తుంది చూడండి. అంటే పలావ్లోకి కానీ ఏదైనా ఏం వంట చేసినా కూడా అమ్మ ఏం చేస్తుంది అంటే మ్యాక్సిమం ఆకుకూరలు కానీ లేదా వెజిటేబుల్స్ కానీ ఎంత వీలైతే అంత వాడుతుందన్నమాట. సో అది నాకు కూడా, అంటే అమ్మ అలా తినడం వల్లనో ఏంటో వెజిటేబుల్స్ అన్నీ మంచిగా నేను తింటాను. అలాగే తను పాప కొంచెం అటు ఇటు బిహేవ్ చేస్తది. బట్ మన చీకుగాడు కూడా మంచిగా తింటాడు వెజిటేబుల్స్ అన్నీ కూడా. ఇవైతే తను పాప పట్టీలు చూడండి, తీసుకొని ఒక 1 ఇయర్ అలా అయింది అనుకుంటా. అస్సలు వేసుకోదు. అంటే డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది కదా, మేబీ ఒత్తుకుంటాయనేసి వద్దు మమ్మీ అని చెప్పేస్తుంది. ఇంకా నేనైతే నాకు నచ్చవు, స్కూల్ డేస్ నుంచి అస్సలు అలవాటు లేదు. సో అప్పటి నుంచి అలవాటు లేదు కదా, ఇప్పుడు వేసుకోవాలన్నా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో అందుకని నేను కూడా ఎక్కువగా వేసుకోను. ఏదైనా ఫంక్షన్స్ అలా ఉన్నప్పుడు మాత్రమే వేసుకుంటాము. అందుకనేసి చాలా చిన్నవి తీసుకున్నా నేను. 2 వాష్ చేద్దామనేసి వేస్తున్నా. సో కొంచెం వాటర్లోకి పితాంబరి పౌడర్ని అయితే యాడ్ చేసి నానబెట్టేద్దాం కొద్దిసేపు. తర్వాత సోప్ వాటర్తో క్లీన్ చేద్దామనేసి వేసాను. పితాంబరి వాటర్లో నేను ఒక 1 అవర్ అలా నానబెట్టాను. సో చూడండి ఎంత బాగా అయ్యాయో. అంటే పితాంబరి వాటర్లో ఒక హాఫ్ అన్ అవర్ టు 1 అవర్ నానబెట్టేసి తర్వాత డిటర్జెంట్తో బ్రష్ చేసేసాను. ఎంత బాగా మెరుస్తున్నాయి చూడండి, అసలు కొత్త వాటిలా ఉన్నాయి. ఇవైతే తను పాపవి. ఇంకా నావైతే చాలా చిన్నవి. అంటే నాకు స్కూల్ డేస్ నుంచి వేసుకోవడం అలవాటు లేక, వేసుకోవాలి అంటే ఏదో ఇబ్బందిగా అనిపిస్తుంది. అందుకని అస్సలు వేసుకోను. అక్కడికి చాలా చిన్నవి నావి, ఎంత చిన్నగా ఉన్నాయి చూడండి. డిజైన్ అనేది చాలా చిన్నగా తీసుకున్నాను. అంటే ఇబ్బందిగా ఉండకూడదని ఇలా తీసుకున్నా. బట్ ఏవి వేసుకున్నా నాకు ఏదో కొంచెం అంటే అంత కంఫర్ట్గా అనిపించదు. అందుకనేసి అసలు వేసుకోలేదు. బట్ ఇంకా పెళ్ళికి వెళ్ళాలి కదా అనేసి వాష్ చేశాను. చాలా బాగా అయ్యాయి. ఒక 1 అవర్ అలా పితాంబరి, అంటే మనం పూజా సామాగ్రి క్లీన్ చేసుకోవడానికి యూజ్ చేస్తాం కదా ఆ పౌడర్. సో దాంట్లోన కొన్ని వాటర్ వేసేసి ఒక 1 అవర్ అలా పెట్టాను. తర్వాత నార్మల్ బట్టలు వాష్ చేసే సోప్ తీసుకొని బ్రష్ చేసేసాను. చాలా క్లీన్ అయ్యాయి, చాలా బాగున్నాయి కూడా. తను పాపకి నేటివ్కి వెళ్ళేసరి వేయాల్సిందే, మర్చిపోయాను. డ్యాన్స్ క్లాస్కి వెళ్తుంది కదా, అప్పుడు డ్యాన్స్ చేసేటప్పుడు ఇబ్బందిగా ఉంటుందని తను కూడా వేసుకోదు. ఇంకా స్కూల్లో కూడా అలో చేయరు.
అందుకని వేసుకోదు. వెళ్ళేసారి వేయాల్సిందే. నేను మర్చిపోయాను. ఇంక ఈసారి తీసుకొని వెళ్దాము అనేసి ఇంక తనవి కూడా వాష్ చేసేసి క్లీన్ చేసేసాను. బాగున్నాయి కదా! అంటే ఫస్ట్ టైమ్ చాలా సార్లు మేము ఎక్కువ గజ్జలుంటాయి కదా! అలాంటివి తీసుకున్నాము. బట్ అవేంటంటే కొన్ని రోజులకే ఒక్కొక్కటిగా ఉదిరిపోతూ ఉంటాయి. అందుకనేసి ఇంక నార్మల్ ఇలా 3 మాత్రమే ఉన్నాయి దీనికి. ఇలాంటివైతే తీసుకున్నాము. ఇంకా ఇప్పుడు బ్యాగ్ సర్దాలి. బ్యాగు చూడాలి. చాలా టైం పడతది. కొన్ని ఐటెమ్స్ మాత్రమే సర్దాను. చూపిస్తానుండండి మీకు. ఈ వీకెండ్‌లో వెళ్తున్నాము. సో, సర్దేశాను ఆల్మోస్ట్. ఇవి అన్నీ కూడా అమ్మవి. అలాగే ఇంకా దీంట్లో పెట్టేశాను. తను పాపవి ఈజీగా ఉంటుంది. అంటే తను ఒకవేళ మేము బిజీగా ఉన్నా తన థింగ్స్ తను తీసుకొని అనేసి దీంట్లో తనువి, చీకువి ఇద్దరివి కూడా సర్దేశాను. ఇంక దీంట్లో అమ్మవి, అలాగే చీకు గాడివి కూడా కొన్ని పేర్స్ దీంట్లో ఉండిపోయాయి. ఇంకా ఇవైతే పిన్ని తీసుకురమ్మని చెప్పిండే కదా శారీస్. ఆ శారీస్ ఇవి. ఇంకా దీంట్లో నావి సర్దుకోవాలి. అందరూ ఫస్ట్ బట్టలు సర్దుకుంటే నేను చూడండి ఏవి సర్ది పెట్టానో. జ్యువెలరీస్, బ్యాంగిల్స్, ఇంకా ఇవైతే తను పాపకి. తను పాప థింగ్స్ అన్నీ కూడా ఒక బాక్స్‌లో అయితే వేసి పెట్టేశాను. ఇంకా తనకి బ్యాంగిల్స్ అన్నీ కూడా ఆ బ్యాగ్‌లోనే వేసేసాను. ఈజీగా తను వేసుకుని అనేసి. ఇంక ఇవైతే నా జ్యువెలరీస్. అలాగే బ్యాంగిల్స్ అన్నీ కూడా ఇలా బాక్స్‌లో అయితే వేశాను. నేను ఎక్కువగా అంటే సిల్క్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఎక్కువగా యూజ్ చేస్తాను కదా! వాటినన్నీ కూడా ఇలా బాక్స్‌లో అయితే వేసి పెడతాను. డస్ట్ అవ్వకుండా ఉంటాయనేసి. ఇంకా ఇప్పుడు ఏవేవి కావాలో అవన్నీ కూడా తీసుకున్నాను. అలాగే ఇందులోకొచ్చేసి వడ్డాణము, అలాగే హెయిర్ యాక్సెసరీస్ అన్నీ కూడా పెట్టేసానన్నమాట. ఇంకా బట్టలైతే సర్దాలి. ఇంకా టైం ఉంది కదా అని కొంచెం స్లోగా ఉన్నాను. సో, వాటినన్నీ సర్దేస్తే ఇంకా పెళ్ళికి మేము కూడా రెడీ అయిపోతాము. మంచీకుకి ఏదైనా తినాలి లేదా తాగాలి అనిపిస్తుందంట. ఏదైనా ఇవ్వు మమ్మీ అనేసి అడుగుతున్నాడు. సో, అందుకనేసి నేనొక స్మూదీ లాగా చేసిద్దామనేసి ఇక్కడ మస్క్ మిలన్ అయితే తీసుకున్నాను. ఇక్కడ నేను కట్ చేసుకున్న మస్క్ మిలన్ పీసెస్ అయితే తీసుకున్నాను. నేను ఇందులోకి షుగర్ లేదా మిల్క్ లేదా వాటర్ ఏమీ యాడ్ చేయట్లేదు. జస్ట్ ఫ్రూట్స్ మాత్రమే మిక్సీ పట్టేస్తున్నాను. ఇందులోకి కొంచెం ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచీ పౌడర్‌ని అయితే యాడ్ చేస్తున్నా. మనం వాటర్ లేదా మిల్క్ యాడ్ చేసినప్పుడు మనం షుగర్ యాడ్ చేయాల్సి వస్తుంది. సో, అందుకనేసి నేను 2 కూడా స్కిప్ చేసేస్తున్నాను. మిక్సీ అయితే పట్టేసుకున్నాను. సో, ఇందులోకి నేను కొన్ని బాదాము, అలాగే కొన్ని చిన్నగా కట్ చేసుకున్న క్యాష్యూస్, ఇవైతే సబ్జా సీడ్స్. సో, కొద్దిసేపు ముందే నానబెట్టుకున్నాను. మనం ఒక 5-10 మినిట్స్ ముందు నానబెట్టుకున్నా ఇలా మంచిగా సీడ్స్ అన్నీ కూడా ఇదైపోతాయి. సో, ఇవైతే ఒక 2 టేబుల్ స్పూన్ యాడ్ చేస్తున్నా. మనం డైరెక్ట్‌గా సీడ్స్ అయితే 1 టేబుల్ స్పూన్ మాత్రమే తీసుకోవాలి. ఇవి నానాయి కదా! సో, అందుకనేసి నేను 2 టేబుల్ స్పూన్ అయితే యాడ్ చేశాను. ఇక మస్క్ మిలన్ జ్యూస్ చేసుకున్నాం కదా! దాన్నైతే యాడ్ చేసేస్తున్నా. అలాగే కొన్ని వాటర్ మిలన్ సీడ్స్. మంచీకు గారికి జ్యూస్ అయితే రెడీ అయిపోయింది. గ్లాస్ మడ్సంగ్రా కిందికి గినేసేవులవ్వో. అందుకే నాకు ఇలాంటి గ్లాసెస్‌లో వేయడం నచ్చదు. ఎట్లుందానా? ఓయ్ లవ్వు తాగుతున్నాడు వాడు. ఏనానా బాందే బాలేదా? రెస్పాన్సే లేదు చూడండి. ఎట్లుందిరా? ఆ? బాందా? తాగుతున్నాడు. ఎట్లుంటే ఏమి వాడు తాగడం కావాలి. అండ్ పిల్లలకి కూడా సబ్జా సీడ్స్ ఇవ్వచ్చు. చాలా మంచిది. అంటే సమ్మర్ కదా వేడి చేస్తుంది. సో, కూల్ చేయడానికి మనము సబ్జా సీడ్స్ నేను రోజు వాటర్‌లోకి వేసిస్తాను తీసుకుంటాడు. ఇంక ఈరోజు దాంట్లో కూడా వేసిచ్చాను. చూడండి నములుతున్నాడు వాడు. సీడ్స్ అన్నీ వేశాను కదా! అలాగే డ్రై ఫ్రూట్స్ కూడా. బాందా నాన్న? బాందా? ఇక్కడ చూసి మాట్లాడే. లవ్వో! టీవీ అంటే పిచ్చి. ఇంకొక 20 డేస్ స్కూల్ స్టార్ట్ అయిపోతది. తర్వాత నాకు తలనొప్పి తగ్గుతది. కదా నాన్న? కదా?
నో రెస్పాన్స్. తినడము, తాగడము, టీవీ చూడడము. పోనీ బాయ్ ఫ్రెండ్స్ అన్నా చెప్పు. బాయ్ ఫ్రెండ్స్ అన్నా చెప్పురా. లవ్వో మరి. సార్ ఏం రియాక్షన్ ఇవ్వట్లేదు. ఇప్పుడు నేను చీకు ఇద్దరం కూడా బయటకైతే వెళ్తున్నాము. కొంచెం చిన్న అంటే ఏవో తీసుకోవాలి, ఆ వర్క్స్ అయితే ఉన్నాయి. సో అందుకనేసి నేను చీకు ఇద్దరం కూడా బయటకైతే వెళ్తున్నాము. ఇంక వచ్చిన తర్వాత అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు 12 అలా అయిపోతుంది. సో వీడియో కంటిన్యూ చేయడం అనేది కుదురుతుందో లేదో. సో అందుకనేసి ఇక్కడితోనే వీడియో అయితే ఎండ్ చేసేస్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అనేది నేను నెక్స్ట్ అంటే కమింగ్ బ్లాగ్స్లో అయితే షేర్ చేసుకుంటాను. అండ్ డెఫినెట్గా షేర్ చేసుకుంటా. బట్ కొంచెం ముందరే వద్దు, కొంచెం సస్పెన్స్ ఉండాలి కదా మన సబ్స్క్రైబర్స్కి కూడా. అందుకనేసి ఇప్పుడైతే షేర్ చేసుకోవట్లేదు. బ్యాగ్ అంతా ప్యాక్ చేసేసుకొని రెడీ చేసుకోవాలి. ఎక్కడికి ఏంటి అనేది మీకు నెక్స్ట్ వ్లాగ్స్లో అయితే షేర్ చేసుకుంటా. అంటే నెక్స్ట్ వీడియో కీప్ వాచింగ్ అవర్ వీడియోస్. టేక్ కేర్. బాయ్. బాయ్ చెప్పు నానా. బాయ్ ఫ్రెండ్స్ అన్న. సార్ బిజీ ఉన్నాడు ఫ్రెండ్స్. సో బాయ్.